ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసురుతోంది. గడిచిన కొద్ది రోజులుగా తీవ్రమైన చలితో జిల్లావాసులు గజగజ వణికిపోతున్నారు. గడిచిన 2 రోజుల్లో గణనీయంగా పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత మరింత పెరిగింది. రాష్ట్రంలోనే అత్యల్పంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్యులో 5.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. మరో 2 రోజుల పాటు ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ సూచించింది. వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించిన జిల్లాల జాబితాలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే చలి తీవ్రత పెరిగిన కారణంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో పాఠశాలల సమయాల్లో మార్పులు చేస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ఉదయం 9:15 గంటల నుంచి సాయంత్రం 4:15 వరకు పాఠశాలలు పనిచేస్తుండగా ప్రస్తుతం ఈ సమయాలను ఉదయం 9:40 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు మార్చారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మార్చిన సమయాన్నే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు మండల స్థాయి అధికారులతో పాటు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలను జారీ చేశారు. ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ నివేదిక ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయని, విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకొని పాఠశాలల సమయాల్లో మార్పు చేశామని అదనపు జిల్లా కలెక్టర్, ఇన్ఛార్జ్ జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ రాజేశ్వర్ లోకల్ 18తో చెప్పారు. ఈ ఉత్తర్వులు అన్ని యాజమాన్య పాఠశాలలకు వర్తిస్తాయని, ఈ ఉత్తర్వులను అమలు చేయని పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. స్కూళ్లకు టైమింగ్ అనేది ఒక 9:40 నుంచి 4:30 వరకు చేయడం జరిగింది. ఈ ఉంటున్నటువంటి కోల్డ్ వేవ్లను దృష్టిలో పెట్టుకొని ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. అన్ని స్కూళ్ళు కూడా, ప్రైవేట్ విద్యాలయాలు, గవర్నమెంట్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని కూడా ఈ నిబంధన పాటించాల్సిందే. స్కూళ్ళు 9:40కి స్టార్ట్ అవుతాయి, ఈ యొక్క 4:30కి ఎండ్ అవుతాయి. ఒక 10th క్లాస్ పిల్లలకు మటుకు మరొక 45 minutes అప్ టు 5:15 వరకు వాళ్ళకు స్పెషల్ క్లాస్ సాయంత్రం పూట ఉంటుంది. ఇది ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా అమలు చేయాల్సిందే అన్ని స్కూళ్ళు. ఎవరైనా ఉల్లంఘించినట్టయితే ఖచ్చితంగా వాళ్ళపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఒకటి ఏంటంటే, కోల్డ్ వేవ్ దృష్ట్యా పిల్లలు ఎర్లీగా బయటకు రావడం కానీ, సాయంత్రం లేట్ అవర్స్ కనుక ఉన్నట్టయితే వాళ్ళు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా బాలికలు, చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని డిసిషన్ తీసుకోవడం జరిగింది. మరియు నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు, ప్రజలు ఎర్లీ అవర్స్ కొంత బయటకు రావడాన్ని అవాయిడ్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో దాని కొరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి అందరూ పాటించాల్సిందే. ఎవరైనా వైలేట్ చేస్తే మటుకు కఠిన చర్యలు తీసుకోండి. కాగా జిల్లాలో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలల పనివేళల్లో మార్పు చేయడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో విద్యార్థుల హాజరు శాతం కూడా పడిపోకుండా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. మనం ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రంగా పెరిగిపోవడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరము ఇలాగే ఈ ప్రాంతంలో అంటే చలి, వర్షాలు, ఎండ ఎక్కువనే ఉంటాయి. కానీ ఈ చలి వల్ల చాలా రకాలైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది పిల్లలకు. దీన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ గారు పాఠశాల పనివేళల్ని గతంలో ఉన్న 9 నుంచి 4 గంటల వరకు ప్రాథమిక పాఠశాలకు, ప్రాథమిక ఉన్నత పాఠశాలకు 4:15 వరకు ఉన్నదాన్ని 9:40 నుంచి 4:30 వరకు మార్చడం వల్ల పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఉదయం 9 గంటలకు పాఠశాలకు రావడం అంటే ఈ చలిలో మరి కొన్ని పాఠశాలలు అయితే సుదూర ప్రాంతాల నుంచి పిల్లలు రావాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు ఆరోగ్యపరమైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని చేసిన ఈ మార్పు వల్ల పిల్లలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. హాజరు శాతం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ చలి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.